హాయ్, చాలా రోజులు అయిపోయింది కదా బుక్ రాస్తున్నానని, బుక్ రాసేసానని, బుక్ ఆల్మోస్ట్ వచ్చేస్తుందని, బుక్ ప్రింటింగ్కి వెళ్ళిపోయిందని ఈ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను. కానీ ఇంతకంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. బుక్ రిలీజ్ అయ్యే ముందు మీకు ఒక కొన్ని విషయాలు చెప్పాలి. సో దాన్ని ఇప్పుడు నువ్వు తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటే, నాది తెలుగే కానీ ప్రతిసారి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా కదా అని ఈసారి తెలుగులో ట్రై చేద్దాం అని అనుకుంటున్నా. సో మాట్లాడుతున్నా, కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ అయిపోండి. సో మీనాక్షి, అరుణ్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ క్యారెక్టర్స్. సో నేను ఎప్పుడు లైఫ్లో ఒక లవ్ స్టోరీ రాస్తా అని అనుకోలే, కానీ స్టార్ట్ చేసా, రాసా, అయిపోయింది. తొందరలోనే బయటికి కూడా వచ్చేస్తుంది. మీనాక్షి అండ్ అరుణ్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ క్యారెక్టర్స్. తను చెప్పు, వై షుడ్ వి రీడ్ యువర్ బుక్? నీ బుక్ ఎందుకు చదవాలంటే, ఉత్తి మీనాక్షి అరుణ్ కాకుండా దీంతో పాటు ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. చాలా డ్రామా ఉంది, చాలా ఇమోషన్ ఉంది, చాలా లవ్ ఉంది, రొమాన్స్ కూడా ఉంది. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా మీనాక్షి అండ్ అరుణ్ ఈ స్టోరీకి హెల్ప్ అవుతాయి. అండ్ నేను నా బుక్ ఎన్నిసార్లు చదివానో నాకే ఐడియా లేదు, కానీ చదివిన ప్రతిసారి అనిపించిందంటే ఐ డిడ్ అ ప్రిటీ గుడ్ జాబ్. బోర్ ఏం కొట్టదు, ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. అండ్ వన్ మోర్ థింగ్, బుక్కి ఎందుకు చదవాలి తన్ని? దెర్ ఆర్ అదర్ మీడియమ్స్ను. సినిమా ఉంది, యూట్యూబ్ ఉంది, ఆర్ట్ ఉంది, థియేటర్ ఉంది, మ్యూజిక్ ఉంది. వై బుక్ అంటే, ఇప్పుడు మీరు డాన్స్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ వేరు, డాన్స్ చూసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ వేరు. ఒక ఆర్టిస్ట్ పెయింటింగ్ చూసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ వేరు, పెయింటింగ్ వేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ వేరు. సో ఇట్స్ అ వెరీ పర్సనల్ ఫీలింగ్. లైక్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ విత్ ఇన్ యూ while you read a book or while you do any other art form. సో బుక్ కూడా అలాంటి ఒక మీడియమే. బుక్ కూడా అలాంటి ఒక చేంజే తీసుకొస్తుంది ఇన్ అ పర్సన్. ఐ మీన్ దేర్ ఈస్ అ కోట్, లైక్ నువ్వు బుక్ ఎలా చదువుతావు అంటే, యూ రీడ్ అ బుక్ యాజ్ యూ ఆర్. అంటే నువ్వు ఎలా ఉన్నావో ఆ బుక్ని అలానే చదవగలుగుతావు. ఇట్ కెన్ కీప్ it can make you think bigger. It can also make you grow. There are books like that, but what particular genre I have written is entertainment. It's a romance, it's love. So love is a universal emotion for everybody. Andarki universal ga unde emotion adi. So దీన్ని నేను ఎంత కొత్తగా చెప్పగలుగుతాను అని ట్రై చేసిందే ఈ బుక్. సో నాకు తెలిసి ఐ విల్ నాట్ మేక్ యూ బోర్ కొట్టదు. ఇంట్రెస్టింగ్ ఉంటుంది, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, చాలా డ్రామా ఉంటుంది, చాలా ఇమోషన్స్ ఉంటాయి. సో రీడ్ ఇట్ యాజ్ అన్ ఎంటర్టైన్మెంట్. ఇఫ్ ఇట్ ఒకవేళ అది మీలో ఏమైనా చేంజ్ తెస్తుందంటే ఐ విల్ బీ వెరీ హ్యాపీ టు లిసన్ టు ఇట్. I will be very happy to listen to all your feedback. So release date ఎప్పుడు చెప్తాను, వెరీ సూన్. నా చేతిలో ఏం లేదు, నేను బుక్ రాసేసా, ఇచ్చేసా. ఇట్స్ ఇన్ ద ప్రాసెస్. నా టీం ఎప్పుడు అప్డేట్ ఇస్తే అప్పుడు మీకు అప్డేట్ ఇచ్చేస్తా. సో మీరు చేయాల్సింది ఏంటంటే, బుక్ రిలీజ్ అవ్వగానే బుక్ కొనుక్కోండి. బుక్ కొనుక్కొని మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఫ్యామిలీకి చెప్పండి, మీ నేబర్స్, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరికీ చెప్పేయండి.
అందరిని కొనుక్కునేలాగా చేయండి. ఇది నేను అస్సలు ఆలోచించకుండా కొంచెం కూడా సిగ్గుపడకుండా అడుగుతున్నాను. మేక్ ఇట్ అ బిగ్ హిట్. Make it a big hit so that I can keep you entertained more and more through my art, more and more through my writing. So as soon as book release update రాగానే మళ్ళీ కలుస్తా, మళ్ళీ చెప్తా. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయాలి. I hope you love my work. I hope you encourage me to write more. I would love to write more. I would love to keep you entertained through different art forms I can. So I hope you love it. నచ్చితే you can write to me. ఎక్కడ రాయాలి, ఎలా రాయాలన్నది ఆ బుక్లోనే రాసింది. So you can write your feedback there. I will be happy to listen to all your feedback and keep learning, keep correcting and keep growing. కలుద్దాం తొందరలో, అతి త్వరలో. Until then, happy hustling, happy reading. I will see you soon, very very soon.